మోసాన్ని గెలుచు, నువ్వు నీ ధర్మం కదా అన్నది. నువ్వు సత్యంగా ఆడుతున్నావు కదా, ఆడు. సత్యం ఎప్పుడు గెలుస్తుంది కదా, గెలుచని. ఎట్లా ధర్మ సంకటానికి పెట్టండి చూడండి. అయితే ఆడు నువ్వు. నీది ధర్మం కదా ఎప్పుడు, నీ మాటలు ధర్మం కదా ఎప్పుడు కూడా. ధర్మంతో నువ్వు గెలుచు, నేను మోసంతో గెలుస్తాను. రియల్గా నోరు వదిలి చెప్పేస్తున్నాడు, రహస్యమే లేదు దీంట్లోని. ఇవి పాచికలయ్యా ఇవి. ఎట్లా ఎట్లా వెళుతాయో ఎవరికైనా తెలుసు. అది బుద్ధివంతిగా దాన్ని కింద దారించాలయ్యా, నడిపించాలా. మన మాట వింటాయా అవి? నీ చెయ్యి యొక్క నైపుణ్యం అయ్యా అది. అప్పుడు ధర్మరాజు చెప్తున్నాడు, ఓ శకుని, పిలిచిన తర్వాత నేను వెనక్కు వెళ్ళను. చూడండి, మాట ఇచ్చాను. ఇదొక వ్రతం. ఈ వ్రతం నుంచినే ఈయనకి పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఒక్కొక్క భార్య వ్రతానికి కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటే బాగుండు, ఇవ్వలేదు. నేను పిలిచిన తరువాత నేను వెనక్కు వెళ్ళను, ఇది నా వ్రతం. విధి బలీయమైనది. నేను ఆ విధికి లోబడి ఉన్నాను, నాకు తెలుసు ఏమవుతుందో. విధి చెప్పినట్టే నడుచుకుంటాను. ఇక్కడ కూర్చున్న వారిలో ఇప్పుడు నేను ఎవరితో జూదం ఆడాలి, నాకు ఎవడు ఎదురు పందెం వేస్తాడు, ముందు ఈ విషయాన్ని చెప్పండి. జూదం ఆడటానికి మాత్రం తీసుకొచ్చారు, కానీ దుర్యోధనుడితో అట్లా అనేది ఏమీ లేకోకుండా తీసుకొచ్చారు. తర్వాత జూదాన్ని మొదలు పెట్టండి అన్నాడు. చెప్పిన తర్వాత అప్పుడు దుర్యోధనుడు, రాజా, నేను రత్నాలను ఇస్తాను, ధనాన్ని ఇస్తాను. అయితే నా తరపున మా శకుని మామ ఆట ఆడతాడన్నాడు. నా తరపున శకుని ఆడతాడు. అప్పుడు ధర్మరాజు, ఇక్కడ దోషం ఉంది. ఒకటి కోసం మరొకడు జూదం ఆడకూడదు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని తెలుసుకోండి. ఇక మీ ఇష్టానుసారంగా ఆట ప్రారంభించండి అన్నాడు ధర్మరాజు. ఇది చాలా మోసం, ఇది మీరు చేస్తుండేది. ఒకటి కోసం ఇంకొకటి ఆడకూడదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 60వ అధ్యాయం. జూదం ప్రారంభమవుతోంది. అందరూ సిద్ధమయ్యారు, ఆసక్తిగా చూస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో రాజులందరూ ధృతరాష్ట్రుణ్ణి ముందుంచుకొని సభలోకి వచ్చారు. వారితో పాటుగా అయిష్టంగానూ విచారవదనంతోనూ మనస్సులో బాధపడుతూ, వాళ్ళకు కూడా ఇష్టం లేదు, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు వచ్చారు. అంటే ధర్మరాజు యొక్క మంచితనాన్ని చూడండి. మంచితనాన్ని నాశనం చేసి పెట్టారు. ఇప్పుడు ఎక్కువ మంచితనం ఉంటే ఇదే అయ్యేది. ఎందుకంటే ధర్మానికి ఆయన తల వంచాడు, మాట ఇచ్చాడు కదా వస్తానని. అక్కడ ఏర్పాటు చేసిన విచిత్రమైన ఆసనాల్లో ఇద్దరేసి రాజులు కూర్చున్నారు. కొంతమంది మాత్రం తామొక్కరే ఒకే ఆసనంలో కూర్చున్నారు. అప్పుడు ఆ సభ దేవతల స్వర్గం సభలాగా ప్రకాశించింది. ఆ సభ వర్ణనాతీతం, అంత ఆనందంగా ఉంది. ఇక ఆనందాన్ని కలిగించే జూదం మొదలైంది. ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ రాజా, ఇదిగో గొప్ప అమూల్యమైన ఆభరణం, బంగారు ఆభరణం. ఇది సముద్రంలో పుట్టింది, గొప్ప శోభ కలది. ఇదే నా పందెం. నేను పందెంలో పెట్టిన ధనం, దీనికి ప్రతిగా నువ్వేం పెడతావు? నువ్వు పందెంగా పెట్టే ధనాన్ని చెప్పి ఆట మొదలుపెట్టు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, నా దగ్గర చాలా మణులున్నాయి, బాగా ధనం ఉంది, నాకు సంపదలు కావాలనే ఆశ లేదు. ఉబ్బా, ఎంత బాగా చెప్తున్నాడు, గోముఖ వ్యాఘ్రంలాగా చెప్తున్నాడు.
నక్క, కుక్క వేషం వేసుకుని నక్కలాగా. నాకు ఆశ లేదు, సంపద పట్ల లోభం లేదు, కనుక ఈ జూదంలో నా సంపదనంతా పెడుతున్నానన్నాడు. దుర్యోధనుడికి శకుని చేసే మోసం మీద బాగా నమ్మకం ఉంది. అందుకే ధైర్యంగా తన సంపదనంతా పందెంలో పెట్టాడు. అప్పుడు శకుని వారిద్దరి మాటలు విన్నాడు, ఇద్దరి ముఖాలు చూశాడు, చేతిలో పాచికలను గలగలగలగల ఆడించాడు. మోసాన్ని ఆశ్రయించి ఒక్కసారిగా జూతపు బల్లా మీదకు విసిరాడు. పాచికలు విచిత్రంగా తిరగబడ్డాయి. ఫలితం ధర్మరాజుకు వ్యతిరేకంగా వచ్చింది, దుర్యోధనుడికి అనుకూలంగా వచ్చింది. కౌరవులందరి ముఖాలు వెలిగిపోయాయి. శకుని ఉత్సాహంగా, ఓ ధర్మరాజా, ఇది మొదటి పందెం, మొట్టమొదటి పందెం, ఇందులో నువ్వు ఓడిపోయావు అన్నాడు. కౌరవులందరూ ఆనందించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 61వ అధ్యాయం. జూదం ప్రారంభమైంది. ధర్మరాజు మొదటి పందెంలో ఓడిపోయాడు. ధర్మరాజు తరపున, దుర్యోధనుడి తరపున ఆడుతున్న శకునికి ఆటలో పట్టుదల పెరిగిపోయింది. అక్కడ ఈ ఆటను చూస్తున్నటువంటి రాజులకు, సభ్యులకు ఉత్కంఠ తీవ్రమైపోయింది. ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ శకుని, నన్ను మోసంతో జయించాలని అనుకోకు, గర్వించకు, పాచికలు వెయ్యి, మళ్ళీ ఒకరినొకరు పందెం వేసుకుందాం. నా దగ్గర 1000 నిష్కాలతో నిండి ఉన్న చక్కని భాండాలు ఉన్నాయి, భాండాలుండే కోశం ఉంది, అక్షయమైన బంగారం ఉంది, రకరకాల బంగారం ఉంది. ఇది నా ధనం, అక్షయశాల, అది అక్షయ బండారం, అదే కావాలా. దాని మీదే కన్నుబడింది వీళ్ళకి. ఇది నా ధనం అనేశాడు. దీన్ని పందెంలో పెడుతున్నాను, జూదం మొదలుపెట్టు అన్నాడు. శకుని సంతోషిస్తూ పాచికలు విసిరాడు. జూదం తీవ్రమైపోయింది. మళ్ళీ అందరికీ ఆసక్తి అధికమైపోయింది. హఠాత్తుగా పాచికలు తిరగబడ్డాయి. ఫలం ధర్మరాజుకు వ్యతిరేకంగా మళ్ళీ వచ్చింది, కౌరవులకు అనుకూలంగా వచ్చింది. కౌరవులు గెలిచారు. ఓ కౌరవులు గెలిచారు, పాండవులు ఓడిపోయారు. అప్పుడు శకుని, ఓ ధర్మరాజా, ఈ ఆటలోనూ మేమే గెలిచాం అని అరిచాడు. అప్పుడు ధర్మరాజు, ఓ రాజా, ఇక్కడికి మమ్మల్ని మోసి తెచ్చిన రాజరథం ఉంది. ఆ రథం పేరు జయిత్రం. అది 1000 రథాలతో సమానమైన రథం. అది పులి చర్మంతో కప్పబడి ఉంది, దృఢంగా ఉంది. అది కదులుతున్నప్పుడు సాగరంలాగా ఘోషిస్తూ ఉంటుంది, మేఘంలాగా గర్జిస్తూ ఉంటుంది. దానిని 8 మేలు జాతి గుర్రాలు లాగుతూ ఉంటాయి. అంతటి అద్భుతమైనటువంటి రథం నా ధనమై ఉంది. ఆ రథాన్ని జూదంలో పణంగా పెడుతున్నాను, ఆటను ప్రారంభించు అన్నాడు. ఆ మాటలు విని మోసాన్ని ఆశ్రయించి జూదాన్ని ఆడుతూ శకుని పాచికలు విసిరాడు. అంతే, ధర్మరాజు ఓడిపోయాడు. మళ్ళీ కౌరవులు గెలిచారు. ఓ శకుని ధర్మరాజుతో, ఓ ధర్మరాజా, ఇందులోనూ నువ్వే ఓడిపోయావు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఓ రాజా, నా వద్ద లక్ష, ఇంకా ఈయనకి పీకలకు పట్టుకుంది, పీకలాట. ధర్మరాజుకు పీకలాట పట్టుకుంది, రెచ్చిపోయాడు. ఎటు చక్రవర్తి రాజు కదా. ఓ రాజా, నా వద్ద 1,00,000 మంది దాసీలు ఉన్నారు. వారు యవనంలో ఉన్నారు, చక్కని బంగారు ఆభరణాలు ధరించున్నారు, మంచి వస్త్రాలు కట్టుకొని ఉన్నారు, చందన లేపనం చేసుకొని ఉన్నారు. వారు చతుష్షష్టి కళలతో నేర్పరులై ఉన్నారు. వారు సంగీత నృత్యాల్లో అరితేరిన వారు. నా ఆజ్ఞానుసారం వారు మంత్రులకు, రాజులకు సేవలు చేస్తూ ఉంటారు. వారే నా ధనం. వారిని ఈసారి పందెంలో పెడుతున్నాను. జూదాన్ని మొదలుపెట్టు అనే ఆట ప్రారంభించు అన్నాడు. ఆ మాటలు విని
మోసాన్ని ఆశ్రయించి దూదం ఆడుతున్నటువంటి శకుని పాచికలు ఒకపారి విసిరాడు. వెంటనే ధర్మరాజుతో, ఓ ధర్మరాజా, మళ్ళీ ఓడిపోయావు అన్నాడు. ధర్మరాజు, ఇప్పుడు మీకిచ్చిన ఈ దాసీల్లాగా నా వద్ద 1,00,000 మంది దాసులు ఉన్నారు. వారు చక్కగా పనులు చేస్తారు, అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఉత్తరీయాలు ధరించి ఉంటారు. వారు బుద్ధిమంతులు, యువకులు. పాత్రలు పట్టుకొని రాత్రి పగలు అతిథులకు భోజనం వడ్డిస్తూ ఉంటారు. ఇదే నా వద్ద ఉన్న ధనం. వీరిని ఈసారి పందెంలో పెడుతున్నాను. జూదం ప్రారంభించు, ఆట మొదలుపెట్టు అన్నాడు. ఆ మాటలు విని మోసాన్ని ఆశ్రయించి జూదం ఆడుతున్నటువంటి శకుని పాచికలొక్కపారి విసిరాడు. రాజా, నువ్వు ఓడిపోయావు అని మళ్ళీ గట్టిగా అరిచాడు. ధర్మరాజు నిజంగానే ఓడిపోయాడు. అయినా ధర్మరాజు వెనక్క తగ్గలేదు. గెలవాలనేటువంటి పట్టుదల పెలుక్కొని వస్తూ ఉన్నది చూడండి. శకునితో ఇలా అన్నాడు, ఓ శకుని, నా వద్ద 1000 మదపు టేనెగులున్నాయి. అవి బంగారు గొలుసులతో బంధించబడి ఉంటాయి. పద్మ చిహ్నాలు కలిగి ఉంటాయి. బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉంటాయి. అవి చెప్పిన మాట వింటాయి, చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉంటాయి. రాజులకు ఉపయోగపడతాయి. యుద్ధంలో రాజుకు సహాయం చేస్తాయి. శత్రువులను వధిస్తాయి. యుద్ధంలో అన్ని రకాల శబ్దాలను సహిస్తాయి. పొడవైన దంతాలు కలిగి ఉంటాయి. ఆ ఏనుగులు విశాలమైన శరీరాలతో శోభిస్తూ ఉంటాయి. అవి ఒక్కొక్కటి 8 ఆడ ఏనుగులతో కలిసి ఉంటాయి. అవి నగరాలనే నాశనం చేస్తాయి. అంతటి శక్తి వాటికుంది. ఇదే నా ధనం. ఈసారి వాటిని పందెంలో పెడుతున్నాను. జూదాన్ని ప్రారంభించు, ఆట మొదలుపెట్టు అన్నాడు. అప్పుడు శకుని పాచికలు విసిరాడు మళ్ళీ. వెంటనే ధర్మరాజుతో, ఓ రాజా, నువ్వు ఓడిపోయావు. ఓటమి నీది, గెలుపు మాది అని పకపక నవ్వాడు. ధర్మరాజు వెంటనే ఇలా అన్నాడు, 1000 రథాలకు బంగారు కొయ్యలున్నాయి. వాటికి చక్కని పతాకాలున్నాయి. ఆ రథాలకు మేలుజాతి గుర్రాలు కట్టబడి ఉన్నాయి. అవి చిత్ర విచిత్రంగా యుద్ధం చేసే రతికులతో ఉన్నాయి. ఆ రతికులందరికీ నేను 1000 సువర్ణ నాణాలను వేతనంగా ఇస్తూ ఉంటాను. యుద్ధం చేసిన చెయ్యకపోయినా వారికి ప్రతి నెలా వేతనాన్ని ఇస్తూ ఉంటాను. ఇది నా ధనం. వారినందరినీ జూదంలో పందెంగా పెడుతున్నాను. ఆట మొదలుపెట్టు అన్నాడు. ధర్మరాజాలు చెప్పగానే శకుని వెంటనే పాచికలు విసిరాడు. మరుక్షణంలోనే ధర్మరాజు, మళ్ళీ నువ్వు ఓడిపోయావు ఓ ధర్మరాజా, మేము గెలిచాం అన్నాడు. వెంటనే ధర్మరాజు, నా దగ్గర పిపిర పక్షుల్లాగా చిత్రమైన వర్ణాల గుర్రాలు ఉన్నాయి. అవి ఎప్పుడూ బంగారు హారాలతో అలంకరించబడి ఉంటాయి. అవి మామూలు అశ్వాలు కావు, గాంధర్వాశ్వాలు. అవి నా వద్దున్నాయి. గతంలో చిత్రరథుడు అర్జునుడి చేత ఓడిపోయి ఈ గుర్రాలను ఇచ్చాడు. ఇది నా ధనం. దీన్ని ఈసారి పందెంలో పెడుతున్నాను. ఆటను వదిలిపెట్టు అన్నాడు. అప్పుడు శకుని పాచికలు విసిరాడు. ధర్మరాజుకు వ్యతిరేకమైనటువంటి ఫలితం మళ్ళీ వచ్చింది. శకుని నవ్వుతూ, ఓ ధర్మరాజా, ఈసారి కూడా నువ్వే ఓడిపోయావు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, నా వద్ద 10,000 శ్రేష్టమైన రథాలున్నాయి. అది ఓడిపోవటమే కాకుండా ఈయన చెప్పటమే ఒక విచిత్రంగా చెప్తున్నాడు. అదే గెలుపు అనే విధంగా ధర్మరాజు, అంత సంపత్తి ఉంది అక్కడ. నా వద్ద 10,000 శ్రేష్టమైన రథాలు ఉన్నాయి, బండ్లున్నాయి, వాటికి గుర్రాలు కట్టబడి ఉన్నాయి. అలాగే నా వద్ద యోధులు ఉన్నారు. వారందరూ మహాశూరులు. వారు 60,000 మంది ఉన్నారు. వారంతా పాలు త్రాగుతారు, మంచి శాలి ధాన్యాన్ని తింటారు. అటువంటి విశాలమైన వక్షస్థల గలవారిని ఈ జూదంలో పందెంగా పెడుతున్నాను. జూదాన్ని ప్రారంభించు, ఆటను మొదలుపెట్టన్నాడు. అప్పుడు శకుని పాచికలు విసిరాడు. వెంటనే శకుని ధర్మరాజుతో, ఓ ధర్మరాజా, నువ్వు ఈ ఆటలో కూడా ఓడిపోయావు. చూసావా, నువ్వు 2 అన్నావు, ఈ 4 పడింది. నువ్వు 4 అన్నావు, ఇది 8 పడింది. నువ్వు 8 అన్నావు, ఇది 1 పడింది. ఓడిపోయావు. నువ్వు సరిగ్గా సంఖ్యలే చెప్పు. నువ్వు నేనేం చేయటం లేదు కదా పాచికల్ని, నేనేం ఇట్లా అనటం లేదు కదా పాచికల్ని.
పాచికలు వేస్తున్నా అంతే. అవి పడ్డాయి. నువ్వు 1 అంటే 4 పడుతున్నాయి, 4 అంటే 8 పడుతున్నాయి, 8 అంటే 2 పడుతున్నాయి, 2 అంటే ఇట్లా 6 పడుతున్నాయి. నేనేం చేస్తూ దానికి? నువ్వు ఓడిపోయావు అన్నాడు. అప్పుడు ధర్మరాజు, నా వద్ద 400 రాగి లోహ పాత్రలున్నాయి. వాటిలో ఒక్కొక్క దానిలో 5 ద్రోణుల చొప్పున బంగారం ఉన్న నిధులు నా వద్ద ఉన్నాయి. అవి విలువ కట్టలేనివి. ఆ స్వచ్ఛమైన బంగారాన్ని పందెంలో నేను పెడుతున్నాను. జూదాన్ని ప్రారంభించన్నాడు. ఆ మాటలు విని శకుని పాచికలు విసిరాడు ఇంకో పర్యం. అంతే, పాచికలు విచిత్రంగా తిరగబడ్డాయి. గెలుస్తాను అనుకున్న ధర్మరాజు ఈ పాటికి గెలుస్తాను, ఇప్పుడు గెలుస్తాను అనుకోని పాపం కడుతున్నాడు అన్నీ. ధర్మరాజు ఓడిపోయాడు. శకుని పగలబడి నవ్వి, ఓ ధర్మరాజా, ఈ ఆటలో కూడా నువ్వే ఓడిపోయావన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 62వ అధ్యాయం. శకుని మోసాన్ని ఆశ్రయించి చూదమాడుతున్నాడు. ప్రతి ఆటలోనూ ధర్మరాజును ఓడిస్తున్నాడు. ధర్మరాజు సంపదను హరిస్తున్నాడు మొత్తం. ఇదంతా బుద్ధిమంతుడైనటువంటి విదురుడు చూసి ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఇప్పటికైనా జూదాన్ని ఆపించండి. మరణించేవాడికి మందులు అయిష్టంగా ఉంటాయి. అలాగే సమస్త క్షత్రియ నాశనానికి కారణమైన నీకు నా మాటలు అయిష్టంగానే ఉంటాయి. నా మాటలు నచ్చవు. అంటే ఎక్కువ గట్టి చేసి ఆపించలేదు. అందుకని నా మాటలు నచ్చవు నీకు. అయినా నేను చెప్పేది చెప్తూనే ఉంటాను, విని అర్థం చేసుకో, ధర్మాన్ని కాపాడు. యద్వైపు రాజాతమాత్రో రురావ, యద్వైపు రాజాతమాత్రో రురావ, గోమాయువద్ విశ్వరం పాపచేతాగా, దుర్యోధనో భారతానాం కులగ్నః, సోయం యుక్తో భవతాం కాలహేతుః, సోయం యుక్తో భవతాం కాలహేతుః. ఈ దుర్యోధనుడు పాపబుద్ధి గలవాడు. భరతవంశ వినాశకుడై ఉన్నాడు. పుట్టినప్పుడే వీడు నక్కలాగా ఏడ్చాడు. కనుక ఈ దుర్యోధనుడు ఏ సందేహం లేకుండా నీ వినాశానికే కారణమవుతున్నాడని గ్రహించు. నీ ఇంటిలో దుర్యోధనుడి రూపంలో ఒక నక్క నివసిస్తుందని గమనించు. చిన్నప్పుడు వ్యాసభగవానుడు చెప్పాడు, దీన్ని తీసేస్తాం, ఇది కులక్షయం, వంశనాశనానికి పుట్టిందని నువ్వు వినలేదు. ఇప్పుడు అర్థమైందా? దీనిని నువ్వే మోహంతో తెలుసుకోవటం లేదు. మోహంలో పడిపోయావు. పరిశీలించి చూడు, తెలుసుకో. శుక్రాచార్యుడి యొక్క నీతివాక్యాన్ని చెబుతున్నాను, విను. చెట్టుపై ఉన్న తేనె పట్టు నుండి తేనెను పొందాలి అనుకునేవాడు అక్కడి నుండి పడతానేమోనని ఆలోచించడు. ముందు తేనె మీద ఆశతో చెట్టు ఎక్కేస్తాడు. చెట్టు ఎక్కిన తర్వాత వాడు తేనెనైనా పొందుతాడు, లేదా నేల మీదైనా పడతాడు. అలా ఎప్పుడు దుర్యోధనుడు సంకట పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆ దుర్యోధనుడు జూదంలో గెలిచిన మత్తులో ఉన్నాడు, మత్తెక్కి ఉన్నాడు. రాబోయే సంకటాన్ని గమనించటం లేదు. బలవంతులైన పాండవులతో శత్రుత్వాన్ని కల్పించుకుంటున్నాడు. తన పతనానికి తానే మార్గం వేసుకుంటున్నాడు. ఇదేమీ గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. ఇదేమి కూడా నువ్వైనా ఈ విషయాన్ని వాడికి తెలిసేలాగా చెప్పు. పూర్వం భోజవంశీయుల్లో ఒక రాజు యొక్క కుమారుడు చెడు మార్గంలో నడిచాడు. ప్రజలను బాధించాడు. ప్రజలు మేలు కోరుకొని ఆ రాజు తన కన్న కుమారుణ్ణే విడిచిపెట్టాడు. నువ్వు కూడా ఈ దుర్యోధనుడిని వదిలిపెట్టు. అలాగే అంధక వంశీయులు, యాదవులు, భోజవంశీయులు అందరూ కలిసి కంసుణ్ణి విడిచిపెట్టారు కదా. ఈ విషయం నీకు బాగా తెలుసు. వారి ఆదేశ ప్రకారమే శ్రీకృష్ణుడు కంసుడిని వధించాడు. కంసుడు మరణించిన తర్వాత బంధువులందరూ సుఖంగా జీవించారు.
కనుక నువ్వు ఆజ్ఞాపించు. అర్జునుడు పాపాత్ముడైన ఈ దుర్యోధనుణ్ణి బంధిస్తాడు. ఈ పాపాత్ముడిని గనుక బంధిస్తే కౌరవులందరూ సుఖంగా ఉంటారు, వంశం బాగా ఉంటుంది, ప్రజలు బాగుంటారు. ఈ దుర్యోధనుడు కాకి వంటివాడు, ఈ పాండవులు నెమళ్ళ వంటివారు. ఈ దుర్యోధనుడు నక్క వంటివాడు, పాండవులు పులులు వంటివారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.